హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. గత 2 సంవత్సరాలుగా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక ఎస్ఐపి అనే మాడ్యూల్లో వాళ్ళు ఎవరికి కూడా ఈ 2 సంవత్సరాలు నిజంగా ప్రాఫిటబుల్ గా అయితే లేదు. మరి నెక్స్ట్ 2 years అయినా ప్రాఫిటబుల్ గా ఉంటుందా ఉండకపోతుందా ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా. మరి మనం ఆల్రెడీ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని రూల్స్, ఎగ్జాంపుల్ 15-15-15 రూల్ అంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక ప్రాసెస్ చెప్పినప్పుడు వాళ్ళందరూ నిజంగా ప్రాఫిటబుల్ గా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉపయోగం ఏంటి అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. మరి నిజంగా ఈ ఇన్వెస్ట్మెంట్ లో ఎటువంటి ప్రాఫిట్ లేదంటారా? దీని గురించి మనకు తెలియజేయబోతున్న చాలా విషయాలు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మధు గారు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. గత 2 సంవత్సరాలుగా ఏదైతే జరుగుతుందో నెక్స్ట్ 2 years కూడా అదే జరుగుద్దనే ఒక భయంలోకి వెళ్ళిపోయారు ఇన్వెస్టర్లు అందరూ కూడా. ముఖ్యంగా ఎస్ఐపి అనేది ప్రతి కామన్ మ్యాన్ ని కూడా ఇన్వెస్ట్ చేసేలా చేసింది. ఒక 100 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వరకు, ఇంకా ఎక్కువ కూడా. అయితే వాళ్ళకి ఎటువంటి రూపాయి కలిసి రానప్పుడు అందులో డబ్బులు పెట్టడం వృధా కదా అనేది మా పాయింట్ అనమాట. మరి మీరేం చెప్తారు? జనరల్ ఏంటంటే మన ఓల్డ్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్స్ లో మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసే వాళ్ళం అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో, ఆర్డి రూపంలో చేసినప్పుడు ఏంటంటే ఎంతో కొంత సంథింగ్ మనకు వాళ్ళు 4% 5% అవి ఇచ్చేవాళ్ళు. అది మనకు కనబడేది అండ్ మనకు దానివల్ల కొంచెం ఎనర్జీ కూడా పాజిటివ్ ఎనర్జీ లాగా ఉండేది. అండ్ రెండోది ఏంటంటే కొన్ని రకాల పాలసీస్ ఉండేవి. ట్రెడిషనల్ పాలసీలు ఏంటంటే మీకు ఎంత వచ్చింది ఎంత పోయిందో తెలియదు. అది మీకు 10 years వెయిట్ చేయాలి, 15 years వెయిట్ చేయాలి కాబట్టి మీకు టెన్షన్ ఉండదు. ఓన్లీ ప్రీమియం కట్టేస్తారు అయిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూ ఏజ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ ఎస్ఐపి, మీరు చెప్పినప్పుడేమో ఈ 15-15 రూల్స్ కానీ 30-40 రూల్స్ అని ఇట్లా చెప్తారు. 15 years లో మనకు రియల్గా 15% రిటర్న్ వస్తే 1 year అవ్వాలి. మరి 2 years లో 0 రిటర్న్ ఉంటే ఆల్మోస్ట్ ఇంకా 13 years లో అది 1 year అవుతుందా, అసలు ఇది కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే దీనికి మనం చాలా మంది ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, అసలు ఇన్వెస్ట్మెంట్ లో మనకు గ్రోయింగ్ ఎలా జరుగుతుంది, ఎందుకు లాస్ జరుగుతుంది అనే విషయాన్ని బాగా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి ఇన్వెస్టర్స్. ఒకటి, మనకు స్టాక్ మార్కెట్లో జనరల్గా 15% రిటర్న్ వస్తే మీకు 5 years 5.5 years లోపల అమౌంట్ అనేది జనరల్గా డబుల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ 5 years లేదా 6 years లేదా 5.5 years లో నిజానికి అది 5 years టైం పట్టదండి. 1.5 year to 2 years లో డబుల్ అవుతుంది. కానీ ఆ 1.5 to 2 years అనేది 6 years గ్యాప్లో ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే మీరు తీసుకున్నారు ఒకసారి లక్కీగా మీరు 2020లో 21లో ఎంటర్ అయ్యారు అనుకోండి, యూఆర్ బ్లెస్డ్. ఎందుకంటే ఫస్ట్ 2 years లోపల అమౌంట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. మిగతా 2-3 years లోపల మళ్ళీ మార్కెట్ డౌన్కి వస్తుంది. అలాగే మీరు 2007-8 మార్కెట్ కనుక చూసినట్టయితే ఆ రోజున్న మార్కెట్ ఈవెన్ సింగిల్ డేలో ఆల్మోస్ట్ 50% కరెక్షన్ తీసుకుంది. 50% కరెక్షన్ ఓవరాల్గా తీసుకుంది. ఈ 50% తీసుకున్నప్పుడు ఏంటి, మీరు అమౌంట్ కనుక ఒకవేళ స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో పెట్టినట్టయితే మీ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ వైండ్ అప్ బై 60%. దేర్ ఆర్ స్టాక్స్ అయితే ఈవెన్ 80-90% క్రాష్ అయిపోయిన సందర్భాలు అనేవి ఉన్నాయి. కానీ ఆఫ్టర్ 2008 మళ్ళీ 2012 వరకు మార్కెట్ వన్ సైడ్ వెళ్ళేది. 2012లో మళ్ళీ కొంచెం డౌన్గా వచ్చింది, 2018లో మళ్ళీ ఇలా వచ్చింది, 2020లో మళ్ళీ కోవిడ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దిస్ లైక్ దిస్ ఇంకా మీకు 1992లో కూడా చాలా రకాల ఇష్యూస్ అనేవి జరిగినాయి. బట్ స్టిల్ టుడే సెన్సెక్స్ కానీ నిఫ్టీ 50 ఒక రిటర్న్ కానీ మీరు చూసినట్టయితే సెన్సెక్స్ ఈజ్ అరౌండ్ 14-15% కైండ్ ఆఫ్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది. హౌ దే మేడ్ దిస్ కైండ్ ఆఫ్ రిటర్న్ అంటే వాళ్ళు లీనియర్ గా గ్రోత్ అనేది ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో ఉండదు. సో స్టాక్ మార్కెట్ లో లేదు అంటే ఎండ్ ఆఫ్ ద డే మ్యూచువల్ ఫండ్ లో కూడా ఉండదు లీనియర్ గ్రోత్. బట్ దానిలో రిస్క్ ను మనం కంట్రోల్ చేసే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే మనం కొన్ని రకాల లార్జ్ క్యాప్ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మన ఇన్వెస్ట్మెంట్ మరీ అంత వాలటైల్ గా అనేది ఉండదు. అగ్రెసివ్ గా మనం వెళ్ళినప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో డెఫినెట్లీ యూ విల్ సీ, ఒకవేళ మార్కెట్ మూమెంటం లో వచ్చింది అని అంటే యూ విల్ సీ 20% ప్లస్ రిటర్న్స్. అండ్ మార్కెట్ డౌన్లోకి వెళ్ళినప్పుడు -20 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్ సైడ్ వస్తారో, దట్ టు ఎస్పెషల్ ఈక్విటీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డెట్ ఫండ్స్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్, ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ వచ్చినప్పుడు ఇఫ్ యు ఆర్ కమింగ్ ఎఫ్డి కైండ్ ఆఫ్ రిటర్న్, ఎఫ్డి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో మీరు వచ్చారనుకుంటే డెఫినెట్లీ మీరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చినప్పుడు మీరు ఎండ్ ఆఫ్ ద డే ఒక కంపెనీ ఒక షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో లెవెల్లో మనం మాట్లాడాలనుకుంటే ఒక కంపెనీకి బాగా ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. కన్జంప్షన్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా మనకు వెన్ పీపుల్ హ్యావ్ మనీ, ఎక్సెస్ మనీ, అంటే టాక్సేషన్ రూల్స్ లిబరల్గా ఉన్నప్పుడు, అంటే ఎక్కువ టాక్సేషన్ లేనప్పుడు, అండ్ అలాగే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు అనేది తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా క్యాష్ ఫ్లో అనేది మనం చూస్తాం.
రైట్. జనరల్ వాళ్ళ క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు ఏంటి, ఇప్పుడు మీకు ట్యాక్స్ తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే అప్ టు 12 lakhs వరకు ట్యాక్స్ తీసేశారు. అంతకుముందు 12 lakhs వరకు చాలా పెద్ద ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఏమైంది అంటే ఇన్వెస్టర్ మైండ్ లో కొంత క్యాష్ అనేది ఎక్సెస్ ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ద క్యాష్, లైక్ అతను కార్ కొనాలనుకున్నప్పుడు చిన్న కార్ బదులుగా పెద్ద కార్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ టూర్స్ కానీ డొమెస్టిక్ టూర్స్ కానీ వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే కన్జంప్షన్ పర్పస్ లో రెస్టారెంట్కి వెళ్ళి తినడం ఇట్లాంటివి కూడా కొంచెం పెరుగుతాయి. ఇది కన్జంప్షన్ కి జనరల్గా మనం చూసే ఎఫెక్ట్ అనమాట. కానీ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు హై ఉంటాయో, అంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ ఒకవేళ ఎక్కువ అయిపోయింది, అందరి దగ్గర క్యాష్ ఎక్కువ అయితే ఏమైపోతుంది, మీరు 10 rupees కొనాల్సిన ఐటమ్ 12 rupees అయిపోతుంది. ఎందుకంటే అది బికాస్ ఆఫ్ ఎక్కువ మంది ఆర్డర్ చేయడం వల్ల వాళ్ళు పెంచుతూ ఉంటారు. రెండు రకాల సందర్భాలు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. స్టాక్ మార్కెట్లో ఒక్క కార్పొరేట్ కంపెనీ యొక్క ఎర్నింగ్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ కన్జంప్షన్, అంటే ఎక్కువ యూనిట్స్ అమ్మడం వల్ల. రెండోది ప్రైజింగ్ వల్ల, ఓవర్ ప్రైస్ చేయడం వల్ల. ప్రైజింగ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఎక్కడ వస్తుంది, ఒకటి డిమాండ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల. డిమాండ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, మనకు పబ్లిక్ దగ్గర ఎక్కువ మనీ కనుక సర్ప్లస్ ఉన్నట్టయితే డిమాండ్ అంటే కార్లు కొనే వాళ్ళు ఎక్కువ అయితే కార్ ప్రైస్ కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో ఇలా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క షేర్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్ ఎక్కువ పెరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ పెరిగినప్పుడు షేర్ పెరుగుతుంది, షేర్ పెరిగితే మీ మ్యూచువల్ ఫండ్ పెరుగుతుంది. అంటే ఒక XYZ అని కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కంపెనీ షేరే తీసుకోండి, వాళ్ళు ఒక 1 lakh units అమ్మే దగ్గర 2 lakh units అమ్ముతున్నారు అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళ ప్రాఫిట్ డబుల్ అయినట్టే కదా. సో అలా డబుల్ అయినప్పుడు షేర్ ప్రైస్ ఏమవుతుంది, ఆల్మోస్ట్ డబుల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దానికి తోడు ఫారెన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ షేర్ ప్రైస్ మళ్ళీ ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు, ఇలా ఓవర్ఫ్లో అనేది మనీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ కూడా కాస్ట్ అనేది ఎక్కువ పెట్టుకుంటున్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది రేజ్ అవుతుంది. మరి ఆర్బీఐ దగ్గర ఇంకొక డ్యూటీ ఉంటుంది కదా, వాళ్ళు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇది కామన్ పబ్లిక్ అది అందుబాటులో ఉండాలి, లేదంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోతే వ్యవస్థ అంతా కూడా మళ్ళీ డిస్టర్బ్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఆర్బీఐ దగ్గర ఉన్న అస్త్రం ఒకే ఒక వెపన్ ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ రేట్ ను హైక్ చేయడం. ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చర్ లెవెల్ ఎఫెక్ట్ చూడండి. నేను ఇప్పుడు ఒక కంపెనీ నడుపుతున్నాను, నాకు ఒక 1 lakh crores అలా కంపెనీ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక కొంత లోన్ తీసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటాను. డెఫినెట్లీ లోన్ లేని ఏ కంపెనీ కూడా నడవదు. మరి లోన్ తీసుకోవాలంటే నాకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే ఐ కెన్ ఆఫర్ ప్రొడక్ట్ అట్ చీపర్ లెవెల్. ఇప్పుడు నేను ఎక్కువ రేట్ తో ఇంట్రెస్ట్ తీసుకొని వస్తున్నప్పుడు నాకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కదా, నేను ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, నేను ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఈ ప్రైస్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉన్నప్పటికీ నంబర్ ఆఫ్ యూజర్స్ తగ్గిపోతారు. నంబర్ ఆఫ్ యూజర్స్ తగ్గిపోయినప్పుడు జనరల్ గా వీళ్ళ ప్రాఫిట్ అనేది కొంచెం వెనుకకు వచ్చేస్తుంది. అంతేకాకు అప్పుడు వీళ్ళ షేర్ అనేది డౌన్ అవుతుంది. దాంతో పాటుగా షేర్ వన్స్ ఇప్పటిదాకా హైక్ లోకి వెళ్ళింది, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్లో వీళ్ళ ప్రాఫిట్ తగ్గింది. ప్రాఫిట్ తగ్గిందంటే ఫారిన్ నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు వీళ్ళ యొక్క స్టాక్స్ అమ్మడానికి ట్రై చేస్తారు డెఫినెట్లీ, రైట్. ఒక సైడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెంచారు, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెంచడం వల్ల వీళ్ళ యొక్క నంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోయినాయి. ఇక్కడ వీళ్ళ షేర్ ప్రైస్ తగ్గింది, ప్లస్ అమ్మడం వల్ల మళ్ళీ షేర్ ప్రైస్ తగ్గుతుంది. ఆ టైంలో మీరు ఎస్ఐపి చేస్తే, ఆ టైంలో మీరు ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు అంటే అది హై వాల్యుయేషన్ లో ఉంది, కరెక్షన్ అయ్యే స్టేజ్ లో ఉంది, రైట్. ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్లు అనేది హై చేసేసింది. ఓవరాల్ గా ఇప్పుడు పబ్లిక్ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ హోమ్ లోన్ పెరిగిపోయింది, వాళ్ళు కట్టాల్సిన లోన్లు అన్నిట్లలో ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోయింది, సర్ప్లస్ లేదు ప్లస్ రేట్ ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఓవరాల్ గా కన్జంప్షన్ అనేది డౌన్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే కన్జంప్షన్ డౌన్ అయిందంటే షేర్ ప్రైస్ పడిపోతాయి, ఎఫ్ఐఐ సెల్లింగ్, డిఐ సెల్లింగ్ అని స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఒక 1 to 3 years వరకు జనరల్ మార్కెట్ అనేది బియరిష్ మార్కెట్లోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ బియరిష్ మార్కెట్లు మీరు 1 to 3 years కనుక హోల్డ్ చేయనట్టయితే మీరు మళ్ళీ బుల్ మార్కెట్ ఎప్పుడు వస్తుందో గెసియలేరు. ఎందుకంటే మళ్ళీ ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్ను తగ్గించడం, అది సడన్లీ మైక్రో లెవెల్ ఎఫెక్ట్ అయిపోయి షేర్స్ పెరిగిపోవడం, ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇదంతా రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ. అయితే లాస్ట్ 15 years బ్యాక్ 10 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళలో నెగటివ్ రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ ఏవైనా ఉన్నాయంటే మీకు హార్డ్లీ వెతికినా దొరకవు, అసలు దొరకవు. ఎందుకంటే మోర్ దెన్ 3 years అనేది లార్జ్ గ్యాప్ లో లాస్ అయ్యే ఛాన్స్ అనేది దాదాపు 0 అయిపోతుంది, వాళ్ళు రీబ్యాలెన్స్ చేసుకోకపోతే తప్ప. రెండోది మిడ్ క్యాప్ లో కూడా మళ్ళీ మీకు 4 to 5 years లోపల లాస్ అనేది కంప్లీట్ గా మినిమల్ అయిపోతుంది. అండ్ మోర్ దెన్ 7 years అయితే స్మాల్ క్యాప్ లో. ఈ థియరీ మీకు అర్థం కావాలి. ఇప్పుడు మీరు సడన్లీ తీసుకుని వచ్చి ఏ పవర్ సెక్టర్ లోనో, బ్యాంకింగ్ సెక్టర్ లోనో, లేదా మీకు డిఫెన్స్ సెక్టర్ లోనో ఎస్ఐపి మీరు స్టార్ట్ చేసి అది మళ్ళీ పెరగట్లేదు, తగ్గుతుంది అని చెప్పేసి మీరు అనుకున్నారంటే మీకు కంప్లీట్ ఎలాంటి
ఎలాంటి ఐడియా లేకుండా మీరు స్టార్ట్ చేస్తారని దాని అర్థం. అందుకని మీరు స్టార్టింగ్ ఆఫ్ ద ఎస్ఐపి మూమెంట్లో ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్ వరకు పరిమితం అయిపోయి స్లోలీ వన్స్ మీకు మార్కెట్ అర్థమైనప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ యొక్క రేంజ్ అనేది కొంచెం పెంచుతూ వెళ్ళాలి. దానికి అనుగుణమైన టైం కూడా దానికి ఇవ్వాలి. అది ఇప్పుడు మన లాస్ట్ 15 రూల్స్ ప్రకారం మీరు చూసినప్పటికీ ఏ ఒక్క ఇన్వెస్టర్ అయినా సరే వాళ్ళ యొక్క ఎంటైర్ క్యాపిటల్ లాస్ అవ్వడమో, 50% క్యాపిటల్ లాస్ అవ్వడమో ఇలాంటిది ఎక్కడ కూడా మనం చూసినట్టు దాఖలా లేవు. కాకపోతే వాళ్ళు ఓవరాల్ గా 1 CR కనుక బిల్డ్ చేసినట్టయితే ఆ 1 CR లో ఇంకో 2%, 3% తగ్గి లేదా 5% తగ్గిన పోర్ట్ఫోలియో మీరు చూస్తూ ఉంటారు తప్ప కంప్లీట్ గా ఆ కన్స్ట్రక్షన్ అనేది స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్. ఇది స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్ లో కంప్లీట్ మనీ లాస్ అవడం అనేది ఆఫ్టర్ 7 to 8 years 9 years తర్వాత అనేది ఎప్పటికీ ఉండదు. అండ్ ప్రొవైడెడ్ మీరు అక్కడ ఈవెన్ నిఫ్టీలో పడేసినప్పటికీ మీకు 10 to 12% రిటర్న్ జనరల్ గా వస్తుంది. దాని తోడుగా మీరు ఏదైనా మంచి యాక్టివ్ ఫండ్ కనుక విత్ యువర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ తోని కానీ లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సపోర్ట్ తోని కానీ తీసుకున్నట్టయితే ఇంకా బెటర్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు బెటర్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాపర్ డైవర్సిఫికేషన్ అండ్ ప్రాపర్ రిస్క్ అపెటైట్ అండ్ ప్రాపర్ టైం, ఈ 3 కనుక చేసినట్టయితే ఎస్ఐపి అనేది లాంగ్ టర్మ్ లో అండ్ ఇట్లాంటి బేరిష్ మార్కెట్ లోనే మీరు రియల్ గా వెల్త్ అనేది బిల్డ్ అయిపోతుంది. నార్మల్ టైంలో వెల్త్ అనేది బిల్డ్ కాదు. ఎప్పుడైనా సరే మీరు కొంటున్నారు, వెన్ యూఆర్ బయింగ్ మీకు మార్కెట్ చీప్ లో దొరకాలని ఆలోచించాలి తప్ప నా క్యాపిటల్ నెగిటివ్ అయిపోతుందని ఎప్పుడైతే మీకు ఆలోచన వస్తుందో ఇంకా మీరు మార్కెట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే కొన్ని సర్కిల్ ప్రాసెస్ ఎలా అయితే ఇప్పుడు మార్కెట్ లో డౌన్ ఫాల్, అది డౌన్ వస్తేనే మళ్ళీ తిరిగి ఆ పీక్ అనేది చూడగలం కాబట్టి దాని గుండి ప్రాసెస్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. ఎఫ్ఐఎస్ చేసి వెళ్ళిపోవడం, సెల్లింగ్ చేయడం, తర్వాత మార్కెట్ పెట్టడం, మళ్ళీ మార్కెట్ కి ఒక స్కోప్ రావడం, ఆపర్చునిటీ వచ్చి మళ్ళీ వాళ్ళు బై చేయడం స్టార్ట్ చేసిగానే అది బుల్లిష్ అవ్వడం. సో ఆ టైంకి మనం ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే డెఫినెట్లీ మనం ప్రాఫిట్ చూడలేం. సో సార్ చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొఫెషనల్స్ చేస్తే రీబ్యాలెన్సింగ్ అయి ఉండొచ్చు అండ్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ మేకింగ్ అయి ఉండొచ్చు, అది మనకంటే కూడా చాలా బెటర్ గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ సజెషన్ తో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే కాస్త హార్డ్ అండ్ మనీ లాస్ అవ్వకుండా ప్రాఫిట్ చూడడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందండి. అండ్ వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం సార్తో, మళ్ళీ మరిన్ని ఎపిసోడ్స్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. Thank you so much, sir. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.